सबको शुभोदय बच्चों। आज हमारा पाठ का नाम कौन। पाठ का नाम क्या है? कौन। कौन का मतलब हु, ఎవరు। कौन कौन का अर्थ क्या है? कौन అంటే ఏంటి? హూ, ఎవరు। तुम कौन है, हु आर यू అని మనం అడుగుతుంటాం కదా। कौन प्रश्नवाचक शब्द। कौन पाठ का विधा क्या है? कविता पाठ। तीसरा पाठ प्यारा गौ संवाद पाठ। पहला पाठ हम होंगे कविता पाठ। दूसरा पाठ राजा बदल गया कहानी पाठ। पाठ कौन पाठ, पाठ कविता क्या है? कविता पाठ। बच्चों अब यह चित्र ध्यान से देखिए। पिक्चर జాగ్రత్తగా గమనించండి। చిత్ర में क्या क्या दिखाई दे रहे हैं? పిక్చర్లో మనకి ఏం కనిపిస్తూ ఉంది? चित्र में एक लड़का और लड़की सोचती हैं। एक लड़का और लड़की सोच रही थी। ऊपर दो चित्र हैं। ऊपर పైన చూడండి, ఒక పిక్చర్లో ఒక బాయ్ ఒక గర్ల్ ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారు। సోచ్తీ రహీ హై। ऊपर दो चित्र हैं। एक में ఇంద్రధనుష్ है। ఒక పిక్చర్లో ఏం కనపడుతుంది? ఇంద్రధనుష్। दूसरे चित्र में సూర్యోదయ్ హై అంటే ఏంటి? సూర్యుడు ఉదయిస్తున్నట్లు మన పిక్చర్లో కనపడుతుంది కదా। చిత్ర में एक लड़का और लड़की सोचती हैं। ऊपर दो चित्र हैं। అంటే ఏంటి? పైన రెండు పిక్చర్స్ ఉన్నాయన్నమాట। एक में ఇంద్రధనుష్ హై, ఒక దానిలో రెయిన్బో ఉంది। दूसरे चित्र में సూర్యోదయ్ అంటే సూర్యుడు సన్ రైజ్ అంటే ఉదయిస్తున్న పిక్చర్ మనకి కనపడుతూ ఉంది। వే క్యా కర్ రహే హై, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వే వే కౌన్ హై? లడకా और లడకి। వే క్యా కర్ రహే హై? వే సోచ్ రహే హై। వే సోచ్ రహే హై, వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట। వే సోచ్ రహే హై। उनके मन में अनेक प्रश्न है। క్వశ్చన్ చూడండి, క్వశ్చన్స్ ఉన్నాయి సింబాలిక్। అనేక ప్రశ్న హై, వాళ్ళ మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయన్నమాట। వే క్యా సోచ్ రహే హోంగే, వాళ్ళు ఏమి ఆలోచిస్తూ ఉండొచ్చు? వే సోచ్ రహే హోంగే, వాళ్ళు ఆలోచిస్తూనేమని? ఇంద్రధనుష్ కౌన్ బనాతా హై, మనకి ఆకాశంలో ఈ ఇంద్రధనుష్ని ఎవరు క్రియేట్ చేస్తారు? సూరజ్ కైసే ఆతే హై, సూర్యుడు ఎక్కడి నుంచి వస్తాడు? ప్రకృతికి సుందరత కౌన్ బడాతీ హై, ఈ నేచర్ మొత్తం కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా। ఎవరు ఈ సుందరత కౌన్ బడాతీ హై, ఎవరు ఈ యొక్క బ్యూటీని పెంచుతూ ఉన్నారు అని అనేక ప్రశ్న ఉన్కే మన్ మే హై, వాళ్ళ యొక్క మనసులో అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయన్నమాట। కాబట్టి చిత్ర में एक लड़का और लड़की सोचती हैं। उनमें अनेक ప్రశ్న, వాళ్ళ మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయన్నమాట। नेक्स्ट लेसन जुन्मा। कवि का नाम बाल स्वरूप राही। कौन कविता के कवि कौन है? బాల స్వరూప్ రాహి। కవి का नाम కవితా పాठ అంటే కవి కంపల్సరీగా ఉంటారు కాబట్టి బాల్ స్వరూప్ రాహి। కవి का नाम क्या है? कौन कवि के कवि? बाल स्वरूप राही। उनका जन्म कब है? उनका जन्म और 1936। उनका जन्म 1936। उनका इतर रचनाएं सूरज का रथ पुरस्कार कई బాల సాహిత్య పురస్కార్। ఇతను బాల సాహిత్య అంటే ఏంటి? పిల్లల యొక్క ఎక్కువగా బాల సాహిత్యం అంటే పిల్లల గురించి ఎక్కువగా రచించారు కాబట్టి కై బాల సాహిత్య పురస్కార్ సన్మానించడం జరిగింది। कवि का पाठ का नाम कौन। कवि का नाम बाल स्वरूप राही। उनका जीवन काल, उनका जन्म 1936। उनका इतर रचनाएं सूरज का रथ पुरस्कार कई बाल स्वरूप पुरस्कार। अब पाठ ध्यान से देखिए। अगर ना होता चांद रात में। आज हमारा పాఠ ప్రకృతి కే బారే మే। ఈరోజు మనం చెప్పుకునే లెసను మన పిక్చర్లో కనుక చూసినట్లయితే ప్రకృతి కే బారే మే। కిస్కే బారే మే? प्रकृति के बारे में। तीसरा पाठ गाँव के बारे में। गाँव में कौन रहते हैं? गाँव का वातावरण कैसा है? किसान क्या काम करता है? किसान क्या उगाते हैं అని మనం థర్డ్ లెసన్ విలేజ్ గురించి।
సెకండ్ లెసన్ ఒక మోరల్ స్టోరీ. ఫస్ట్ లెసన్ మన విధంగా కిస్ తరహ్ రహనా చాహియే అంటే మనం ఏ విధంగా జీవించాలి అని మోరల్. ఫోర్త్ లెసన్ ప్రకృతికే బారేమే, ప్రకృతిలో ఏముంటాయి, పహాడ్, వృక్ష్, నది, సాగర్ ఆది హై, ఇవన్నీ కూడా చాంద్, సూరజ్ అంటే ప్రకృతిలో ఇవన్నీ కూడా సూర్యుడు, చంద్రుడు, నదులు, రివర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆజ్ హమారా పాఠ్ కిస్కే బారేమే, ప్రకృతికే బారేమే. చూస్తే పిక్చర్ని కనుక చూస్తే ప్రకృతికే బారేమే, आज हमारा पाठ प्रकृति के बारे में. पहला पद ध्यान से सुनिए बच्चों. अगर ना होता चांद रात में, अगर, अगर का अर्थ क्या है, इफ, अगर का अर्थ इफ, ఒకవేళ. చాంద్ రాత్రి మే, చాంద్ మనం లెసన్లో థర్డ్ లెసన్లో కూడా నేర్చుకున్నాం. చాంద్ కా అర్ధ్ మూన్, రాత్ ఇది కూడా థర్డ్ లెసన్లో వచ్చింది. రాత్, రాత్ కా అర్ధ్ నైట్. ఒకవేళ మూన్ గనక నైట్ టైంలో గనక లేనట్లయితే హమ్కో దిశా దిఖాతా కౌన్, మనకి దిశ అంటే ఏంటి, డైరెక్షన్ అంటే మనకి దారిని చూపించేది ఎవరు. అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనేసా చమ్కాతా కౌన్, ఒకవేళ. అగర్నా అంటే ఏంటి, ఇఫ్, ఒకవేళ. సూరజ్ దిన్కో సోనేసా చమ్కాతా కౌన్, ఒకవేళ సూర్యుడు కనుక లేకపోతే. దిన్కో అంటే పగల టైంలో. సోనేసా అంటే ఏంటి, బంగారంలాగా వెలుతురు. ఆ కవి పోలుస్తూ ఉంటాడు కాబట్టి ఆ డే టైంలో వచ్చిన వెలుతురుని గోల్డ్తో, సోనేసా అంటే ఏంటి, బంగారం లాంటి ఆ వెలుతురుని చమ్కాతా కౌన్ ఎవరిని మనకి చూపిస్తారు అని క్వశ్చన్ వేస్తున్నారు కవి. అర్థమైందమ్మా. చూడండి, అగర్ నా హోతా చాంద్ రాత్ మే, ఒకవేళ చంద్రుడు గనక నైట్ టైం గనక లేకపోయినట్లే. హమ్కో దిశా దిఖాతా కౌన్, మనకి వెలుతురుని ఎవరు చూపిస్తారు, మనకి అంటే వెన్నెలే ఉండదు కదా మూన్ లేకపోతే, అప్పుడు చీకటగా ఉంటుంది నైట్ టైంలో అని. అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనేసా చమ్కాతా కౌన్, ఒకవేళ సూర్యుడు నైట్ టైం పగల టైంలో గనక లేకపోతే మనకి సోనేసా చమ్కాతా ఆ బంగారం లాంటి వెలుతురు ఎవరు ఇస్తారు అని క్వశ్చన్ చేస్తున్నాడు కవి, అడుగుతున్నాడు. कवि बाल स्वरूप राही कहते हैं, क्या कहते हैं, चांद रात में और सूरज दिन में हमें चांदनी और प्रकाश देते हैं. चांद, चांदनी, चांद, चांद हमको क्या देती हैं, चांदनी देती हैं. చంద్రుడు మనకేమిస్తాడు, చాందిని వెన్నెల్ని ఇస్తాడు. సూరజ్ హమ్కో క్యా దేతే హై, ప్రకాష్ దేతే హై, వెలుతుని ఇస్తాడు. అంటే సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, ప్రకృతిలో ఉన్న వాటి గురించి మనకి కవి చెప్తున్నాడు, అవి మనకి ఏ విధంగా ఉపకారం చేస్తాయని. సెకండ్ స్టాంజా చూడమ్మా. సెకండ్ దూసరా పద్య. అగర్ నా హోతి నిర్మల్ నదియా జగ్ కి ప్యాస్ బుజాతా కౌన్. అగర్ నా హోతి ఒకవేళ, నిర్మల్ నదియా అంటే ఏంటి, నిర్మల్ అంటే స్వచ్ఛమైన, నది ఏకవచన్, నదియా బహువచన్, నది నదియా. నిర్మల్ నదియా జగ్కి, జగ్ కా వరల్డ్ అంటే ప్రపంచం, దునియా సంసార్. జగ్ కా పర్యాయవాచి శబ్ద క్యా హై, సంసార్, దునియా. ప్యాస్ బుజాతా కౌన్, ఒకవేళ ఆ స్వచ్ఛమైన గనక నదులు లేకపోతే ప్రపంచంలోని ప్యాస్, ప్యాస్ కా థర్స్టీ అంటే దాహాన్ని తీర్చేది ఎవరు. అగర్ నా హోతే పర్వత్ మీటే జర్నే బలా బహాతా కౌన్. అగర్ నా, అగర్ నా अर्थ इफ. पर्वत, पर्वत का अर्थ क्या है, माउंटेन्स. पर्वत कम పర్యాయవాచి శబ్ద పహాడ్, గిరి. ఆల్రెడీ మనం థర్డ్ లెసన్లో నేర్చుకున్నాం కాబట్టి చూడండి, ఒక వర్డ్ ఒక మీనింగ్ కనుక నేర్చుకున్నామంటే విలోమ శబ్ద కానీ అవి నెక్స్ట్ లెసన్లో రిపీట్ అవుతుంటాయి. పర్వత్, పర్వత్ కా పర్యాయవాచి శబ్ద పహాడ్, గిరి. అగర్ నా హోతే పర్వత్, ఒకవేళ ఆ మౌంటైన్స్ కనుక లేనట్లయితే. మీటే జర్నే, జర్నే కా స్ట్రీమ్స్, ఆ తీయని నదులు ప్రవహింపజేసేది ఎవరు అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట కవి. హమ్కో క్యా कहते हैं, అగర్ నదియా నహీ హోతే, ఒకవేళ నదులు కనుక లేకనట్లయితే. జగ్కి ప్యాస్ కౌన్ బుజాతే హై, ప్రపంచంలో యొక్క వాటర్తోనే కదా మనం ఉండేది, ఆ నదులు కనుక లేకపోతే మన యొక్క దప్పికని తీర్చే, దాహాన్ని తీర్చేది ఎవరు అని క్వశ్చన్ చేస్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ తీసరా పద్య ధ్యాన్ से सुनिए बच्चों. अगर ना होते पेड़ भला फिर हरियाली फैलाता कौन. అగర్ నా హోతే ఒకవేళ, పేడ్, పేడ్ కా అర్ధ్ ట్రీ, వృక్ష.
पेड़ का पर्यायवाची शब्द क्या है? वृक्ष. भला फिर हरियाली फैलाता कौन? ఒకవేళ చెట్లు కనుక లేకపోతే హరియాలి, హరియాలి కా గ్రీనరీ, ఆ పచ్చదనాన్ని, ఫైలాతా కా టు స్ప్రెడ్, ఆ చెట్లు కనుక లేకపోతే మనకంతా గ్రీనిష్గా ఉంటుందా? గ్రీనిష్గా ఉండదు మనకి. అగర్ నా హోతే ఫూల్ బతావో కిల్ కర్ ముస్కాతా కౌన్? ఒకవేళ ఆ పువ్వులు కనుక లేనట్లయితే కిల్ కర్, ఆ ఫ్లవర్స్ విచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయి? నవ్వుతూ ఉన్నట్లు ఉంటాయి అన్నమాట. కిల్ కర్ ముస్కాతా కౌన్, మనకి ఆ నవ్వులు వికసింపజేసేది ఎవరు? ఆ పువ్వులు వికసించి మన దేశాన్ని యొక్క అందాన్ని పెంచుతూ ఉంటాయి కదా, ఎక్కువ గ్రీనరీగా ఉంటాయి కాబట్టి. అగర్ నా హోతే పేడ్ బలా ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్, ఒకవేళ చెట్లే గనక లేకపోతే మనకు పచ్చదనాన్ని నింపేది ఎవరు? ఆ పువ్వులు గనక లేకపోతే కిల్ కర్ ముస్కాతా కా టు లాఫ్, ఆ నవ్వులు వికసింపజేసేది ఎవరు అని కవి శ్రీ బాల్ స్వరూప్ రాహి कहते हैं पेड़ों से हरियाली फैलती है. ఆ చెట్లు వల్ల ఏమవుతుంది? మనకి అంత పచ్చదనాన్ని నిండుతూ ఉంటుంది. పచ్చదనంతో ఉన్నప్పుడు ఎక్కువగా వర్షాలు కురుస్తుంటాయి, ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా మనకి పండుతూ ఉంటాయి కాబట్టి పచ్చదనంతో నిండి ఉండాలి. నెక్స్ట్ 4th పోయం చూడమా. అగర్ నా హోతే బాదల్ నబ్ మే, అగర్ నా హోతే బాదల్ का अर्थ క్లౌడ్స్. అగర్ నా హోతే బాదల్ నబ్ का अर्थ స్కై, ఆస్మాన్, ఆకాష్, అంబర్, ఇవన్నీ కూడా పర్యాయవాచి శబ్ద్. ఒక వర్డ్ కనుక న్యూ వర్డ్ కనుక ఉన్నట్లయితే దానికి మీనింగ్ తెలుసుకోవాలి. విలోమ్ శబ్ద్, పర్యాయవాచి శబ్దాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అగర్ నా హోతే బాదల్ అంటే ఏంటి? క్లౌడ్స్. ఒకవేళ ఆ క్లౌడ్స్ కనుక లేకపోతే నబ్ అంటే ఏంటి? ఆకాశం. ఆస్మాన్, ఆకాష్, గగన్, నబ్, ఆకాశంలో. ఇంద్రధనుష్ కౌన్ రచపాతా హై, మనకి ఆ రెయిన్బోని ఎవరు సృష్టిస్తారు? ఆ క్లౌడ్స్. అంటే క్లౌడ్స్ వచ్చినప్పుడే కదా, ఆ వర్షం వచ్చే ముందుగా ఏం కనపడుతుంటాయి? హమ్ క్యా దేఖ్ సక్తే హై ఆస్మాన్ మే? బాదల్. అంటే ఆ క్లౌడ్స్ వచ్చినప్పుడు వర్షానికి ముందుగా ఏమొస్తుంటే మనకి ఇంద్రధనుష్ అనేది ఏర్పడుతుంది. ఇంద్రధనుష్ రచపాతా కౌన్, ఆ క్లౌడ్స్ కనుక లేకపోతే ఆ ఇంద్రధనుష్ని ఎవరు క్రియేట్ చేస్తారు ఆకాశంలో? అగర్ నా హోతే హమ్తో బోలో ఏ సబ్ర్ ప్రశ్న ఉఠాతా కౌన్, అసలు మనమే కనుక లేనట్లయితే ఈ ప్రశ్నలన్నీ కూడా ఏ విధంగా వస్తాయని కవి మనల్ని క్వశ్చన్, అంటే పిల్లల యొక్క మనసులో ఇవన్నీ కూడా ఆలోచనలు ఒకసారి పోయమ్స్ అన్నీ కూడా చూడండి. అగర్ నా హోతా చాంద్ రాత్ మే, చాంద్ का अर्थ मून, रात का विलोम शब्द दिन, रात का विलोम शब्द क्या है? दिन. అగర్ నా హోతా చాంద్ రాత్ మే, ఒకవేళ గనక మూన్ లేకపోయినట్లయితే హమ్కో దిశా దిఖాతా కౌన్, మనకి ఎవరిని దారిని చూపిస్తారు? అగర్ నా హోతా సూరజ్ దిన్కో, ఒకవేళ పగల టైంలో మనకి డే టైంలో సూర్యుడు గనక లేనట్లయితే మనకి ఆ వెలుతురిని ఎవరు ఇస్తారు? సెకండ్ స్టాంజా చూడండి. అగర్ నా హోతి నిర్మల్ నదియా జగ్కి ప్యాస్ బుజాతా కౌన్, ఒకవేళ స్వచ్ఛమైన నదులు కనుక లేనట్లయితే జగ్కి ప్యాస్, ప్రపంచం యొక్క దాహాన్ని ఎవరు తీరుస్తారు? అగర్ నా హోతే పర్వత్ మీటే జర్నే, ఆ పర్వతాలు కనుక లేకపోతే ఆ తీయని సెలయేర్లు ఎవరు ప్రవహింపజేస్తారు? అగర్ నా హోతే పేడ్ భలా ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్, ఒకవేళ ఆ ట్రీస్ కనుక లేనట్లయితే హరియాలి ఫైలాతా కౌన్, ఆ పచ్చదనాన్ని నింపేది ఎవరు? అగర్ నా హోతే ఫూల్ బతావో, ఆ పువ్వులు కనుక లేనట్లయితే కిల్ కర్ ముస్కాతా కౌన్, ఇవి మనకి ఆ పువ్వులు కనుక లేనట్లయితే మనకి ఆ నవ్వులని వికసింపజేసేది ఎవరని క్వశ్చన్ మనకి చెప్తున్నారు కవి. అగర్ నా హోతే బాదల్ నబ్ మే ఇంద్రధనుష్ రచపాతా కౌన్, ఒకవేళ గనక ఆ క్లౌడ్స్ కనుక లేనట్లయితే, ఆ మేఘాలు కనుక లేనట్లయితే ఇంద్రధనుష్ రచపాత, ఆ ఇంద్రధనుష్ ఆ రెయిన్బోని ఎవరు క్రియేట్ చేస్తారు? అగర్ నా హోతే హమ్కో బోలో, ఈ గనక లేనట్లయితే ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్, ఈ ప్రశ్నలన్నీ ఎవరు? మనమే గనక లేకపోతే ఈ ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉండవా అని కవి. ఇది లెసన్ అమ్మ. మనం ఇప్పుడు లెసన్కి సంబంధించిన పాఠ్ మే ఆనే వాలే శబ్దం
అంటే లెసన్లో వచ్చిన మీనింగ్స్ మనం ఒకసారి రీడ్ చేద్దామా. అగర్నా, అగర్నా का अर्थ क्या है? इफ, ఒకవేళ. चांद, चांद का अर्थ मून. रात, रात का अर्थ दिन. रात का विलोम शब्द क्या है? दिन. रात का विलोम शब्द दिन. चांद, चांद का पर्यायवाची शब्द क्या है? शशि, चंद्रमा. चांद का विलोम शब्द, चांद का पर्यायवाची शब्द चंद्रमा, शशि. नेक्स्ट दिशा, दिशा का अर्थ डायरेक्शन. सूरज, सूरज का अर्थ क्या है? सन. सोनेचा, सोने, सोने का अर्थ गोल्ड. चमकाता, चमकाता का अर्थ क्या है? टू शाइन. पहले पद से कवि हमसे क्या बताते हैं? फर्स्ट पोएम నుంచి కవి మనకి ఏమని చెప్తున్నాడు? चांद रात में और सूरज दिन में हमें చాందిని ఔర్ ప్రకాష్ దేతే హై. అంటే ఏంటి? ప్రకృతి మనకి ఏ విధంగా పరోపకారం చేస్తుందో, చంద్రుడు మనకి హమే చాందిని, చాంద్ హమే చాందిని అంటే చంద్రుడు మనకి వెన్నెలనిస్తారు. సూరజ్ దిన్మే, సూరజ్ మనకి డే టైంలో ఏమిస్తాడు? బ్రైట్నెస్ని అంటే వెలుతురిని ఇస్తాడని మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు ఫస్ట్ పోయం నుంచి మనకి కవి తెలియజేస్తున్నారు. సెకండ్ పోయం మీనింగ్స్ చూడమా. అగర్నా హోతి, అగర్నా, అగర్నా కాద్ ఇఫ్, ఒకవేళ. నిర్మల్, నిర్మల్ కాద్ ప్యూర్, ప్యూర్ అంటే ఏంటి? స్వచ్ఛమైన. నదియా కాద్ రివర్స్ అంటే ప్యూర్ రివర్స్ అంటే స్వచ్ఛమైన నదులు. జగ్, జగ్ का अर्थ क्या है? సంసార్ అంటే ప్రపంచం, వరల్డ్. జగ్ का पर्यायवाची शब्द दुनिया, संसार. प्यास, प्यास का अर्थ थर्स्टी. భుజానా, భుజానా का अर्थ సాటిస్ఫై అంటే ఏంటి? మన తీర్చుట, మన దప్పికని తీర్చడం. పర్వత్, పర్వత్ का अर्थ మౌంటైన్స్. జర్నా అంటే స్ట్రీమ్స్ అంటే సెలయేరులు. దూసరా పద్ సే కవి హంసే క్యా బతాతే హై? సెకండ్ పోయం నుంచి మనకి కవి ఏం చెప్తున్నాడు? నిర్మల్ నదియా అపనే పానీ సే జగకి ప్యాస్ బుజాతీ హై. ఈ నిర్మల్ నదియా ఏం చేస్తున్నాయి? ప్రజల యొక్క దాహాన్ని తీరుస్తూ ఉన్నాయి. ఈ నిర్మల్ నదియా మనకి పిక్చర్లో చూస్తే నిర్మల్ నదియా హమే జగకి ప్యాస్ బుజాతీ హై. పర్వతం సే జర్నే జర్తే హై, జర్నే పహతే హై అంటే మనకి మన దప్పిక, ప్రపంచం యొక్క దప్పికని సెలయేళ్ళు తీరుస్తున్నాయని చెప్పి పర్వతాలు, నదులు మనకి ఎంతో ఉపకారం చేస్తున్నాయని సెకండ్ పోయంలో మనకి తెలియజేస్తుంది. ఫస్ట్ పోయంలో సూరజ్, చాంద్ గురించి అర్థమైందమ్మా. ఫస్ట్ పోయంలో సూరజ్, చాంద్ మనకి ఏ విధంగా ఉపకారం చేస్తున్నాయి. సెకండ్ పోయంలో రివర్స్, సెలయేరులు, పర్వతాలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో సెకండ్ పోయంలో మనకి కవి తెలియజేస్తున్నారు. థర్డ్ పోయం చూడమా. पेड़, पेड़ का अर्थ क्या है? చెట్టు. फिर, फिर का अर्थ अगेन. हरियाली, ग्रीनरी. फैलना, टू स्प्रेड. फूल, फूल का अर्थ ఫ్లవర్స్. కిల్, కిల్ అంటే ఏంటి? జిగ్లింగ్ అంటే పక్కపక్క నవ్వడం అన్నమాట. ఇక్కడ ఏంటి? ఆ పుష్పించిన ఆ ఫ్లవర్స్, వికసించిన పువ్వులు ఎలా ఉంటాయి? నవ్వుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ముస్కానా, టు స్మైల్. तीसरा पद से कवि हम क्या बताते हैं? ఈ థర్డ్ పోయం నుంచి కవి మనకి ఏమని తెలియజేస్తున్నాడు? అగర్ పేడ్ నహీ హోతే తో, చెట్లు కనుక లేకపోతే, హరియాలి కౌన్ ఫైలాయేగి, ఎవరు మనకి వ్యాపింపజేస్తారు అని చెప్తున్నాడు. పేడం సే హరియాలి ఫైల్తీ హై, కాబట్టి చెట్లు వల్ల అంతా కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది. ఫూల్ కిల్కర్ సుందరతాకో బడాతే హై, ఆ పువ్వులు వికసించడం వల్ల ఏమవుతుంది? అంతా కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ చెట్లు అనేవి చూడండి ఎంత గ్రీనిష్గా ఉంటే చూడటానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ పువ్వులన్నీ కూడా వికసిస్తున్నట్లు, ఫ్లవర్స్ అన్నీ కూడా చూడండి ఎలా నవ్వుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి మనకి ఈ పిక్చర్లు. నెక్స్ట్ ఫోర్త్ పోయం చూడమ్మా. నిర్మల్ నదియా, నిర్మల్ నదియా का अर्थ क्या है? థర్డ్ పోయంలో నెక్స్ట్ థర్డ్ పోయం చూడండి.
फोर्थ पोयम। अगर ना होते बादल नभ में, बादल, बादल का अर्थ क्लाउड्स, बादल का अर्थ क्या है क्लाउड्स। नभ, नभ का पर्यायवाची शब्द गगन, आसमान, अंबर। नभ, नभ का अर्थ क्या है స్కై। నబ్ అంటే ఏంటి, ఇది న్యూ వర్డ్, ఇది న్యూ వర్డ్ కాబట్టి నబ్ का अर्थ స్కై అంటే ఆకాశం। पर्यायवाची शब्द आसमान, आकाश, गगन। अगर ना होते बादल, बादल का अर्थ क्लाउड्स, इंद्रधनुष, रेनबो। रचना, रचना का अर्थ क्या है టు క్రియేట్। ఎవరు ఆకాశంలో క్రియేట్ చేస్తారా రెయిన్బోని, ఆ క్లౌడ్స్ కనుక లేకపోయినట్లయితే। ప్రశ్న ఉఠానా అంటే క్వశ్చనింగ్, మనమే కనుక లేకపోతే ఈ క్వశ్చన్లన్నీ ఎవరు అడుగుతారని కవి ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట। ఒకవేళ ఆకాశంలో కనుక మేఘాలు లేకపోతే ఇంద్రధనుషుని, ఆ రెయిన్బోని ఎవరు క్రియేట్ చేస్తారు అని కవి మనకి చెప్తున్నాడనమాట। కాబట్టి హోషియార్ సే ఏ ప్రశ్న ఏ సబ్ ప్రశ్న పూछ सकते हैं। పిల్లలు, తెలివైన పిల్లలు, అమాయకమైన పిల్లలు ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ ఉన్నారనమాట। ఈ పాఠ్ సే హమే క్యా మిల్తే హై, మనకి ఇవన్నీ కూడా కవి ఎందుకు ప్రశ్నిస్తున్నారు, బచ్చోంకి నాదానీకో దిఖాయా, పిల్లల యొక్క అమాయకత్వాన్ని చూపిస్తూ, కౌన్ కర్కే ప్రశ్న పూछते, ఆ ప్రశ్నలను అడుగుతూ, ఇన్ సబ్సే మిల్నే వాలి సుధాయం కో సమझాయా, అంటే ఏంటి ప్రకృతి మనకి ఏ విధంగా సహాయం చేస్తుందో అని కవి లెసన్లో చెప్పడం జరిగింది। నెక్స్ట్ భాషాకి బాత్ చూడండమ్మా। భాషాకి బాత్, నీచే దియే గయి పంక్తియా పడో, నీచే దియే గయి అంటే ఏంటి కింద ఇవ్వబడిన వాక్యాలని రీడ్ చేయండి। అగర్ నా హోతి నిర్మల్, జగ్ కి ప్యాస్ బుజాతా కౌన్, అగర్ నా హోతే పర్వత్, మీటే జర్నే బలా బహాతా కౌన్। మనకి కొన్ని సెంటెన్స్లో ఉన్న లైన్స్ ఇచ్చారు। ఊపర్ दी गई కవితా की पंक्तियों में రేఖాంకి శబ్ద్ అంటే ఏంటి, పోయంలో కొన్ని అండర్లైన్ వర్డ్స్ ఇచ్చారు। और जर्ने की विशेषता बताने के लिए उपयोग में लाए गए हैं, ऐसे शब्दों को विशेषण कहते हैं। అంటే చూడండి కొన్ని అండర్లైన్ చేసిన వర్డ్స్ ఉన్నాయి, నిర్మల్, మీఠే, ఈ వర్డ్స్ మీటే జర్నే, ఈ జర్నే అనేది స్ట్రీమ్, ఎటువంటి సెలయేరు తీయని, కాబట్టి మీటే అనేది ఏంటి విశేషణ్। నిర్మల్ నదియా, నదియా కైసా హై నిర్మల్ హై, నిర్మల్ హై అంటే ఆ నదులు ఎలా ఉన్నాయి ఎంతో ప్యూర్గా ఉన్నాయి అన్నమాట, స్వచ్ఛమైనవి। అలాగా కొన్ని విశేషణ్ మీరు రైట్ చేయండి అని మీనింగ్। ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, జగ్మగ, సూరజ్, సూరజ్ ఇచ్చాడు, సూరజ్కి మనం విశేషణ ఏంటి జగ్మగాత, జగ్మగాత అంటే ఏంటి మిరుముట్లు గొలిపే సూర్యుడు, అంటే మనకు వెలుతురనిచ్చే సూర్యుడు। ఇక్కడ ఇవన్నీ కూడా సంజ్ఞా శబ్ద్ ఇచ్చాడు, ఈ సంజ్ఞా శబ్దకు సంబంధించి విశేషణ మనం రైట్ చేయాలి। సూరజ్కి సంజ్ఞా శబ్ద్, ఫూల్కి సంజ్ఞా శబ్ద్, ఇంద్రధనుష్ సంజ్ఞా శబ్ద్ మనం, చాంద్ అంటే వీటికి ఏ విధంగా మనం విశేషణ అనేది వర్డ్స్ రైట్ చేయాలి। సూరజ్, ఫూల్, ఇంద్రధనుష్, చాంద్, ఆస్మాన్। ఈ శబ్దకి చూడండి హెడ్డింగ్ చూడండి, नीचे दिए गए संज्ञा शब्दों के लिए उपयुक्त विशेषण शब्द सोच कर लिखो। ఈ నదియాకి నిర్మల్ ఏ విధంగా పోయంలో ఇచ్చారో, జర్నేకి మీటే ఎలా ఇచ్చారో, సూరజ్ కూడా ఒక విశేషాన్ని కనిపెట్టండి అని మీనింగ్ అమ్మా। జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా సంజ్ఞా శబ్ద్, ఇవన్నీ కూడా పేర్లని తెలియజేసేది, వీటి యొక్క గొప్పతనం గురించి ఒక వర్డ్ మనం ఓన్గా రైట్ చేయాలి। కాబట్టి ఫస్ట్ వన్ ఏంటి సూరజ్, సూరజ్ అంటే ఎలా ఉంటాడు మిరుమిట్లు గొలుపు వెళ్తున్నిస్తాడు కాబట్టి విశేషణ మనం ఏం రాయొచ్చు జగ్మగాతా। నెక్స్ట్ వన్ ఫూల్, ఫూల్ కా సంజ్ఞా శబ్ద్ మహక్తే, మహక్తే అంటే ఏంటి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి, ఫూల్ మహక్తే హై అంటే ఏంటి పువ్వులు ఎలా ఉంటాయి మంచి స్మెల్ ఇస్తాయి కదా, గుడ్ స్మెల్ని, కాబట్టి ఫూల్ అనే విశేషణకి సంజ్ఞా శబ్దకి మహక్తే అనే విశేషణ మనం రైట్ చేయొచ్చు। నెక్స్ట్ ఇంద్రధనుష్, ఆస్మాన్ మే ఇంద్రధనుష్ రంగు బిరంగే హై, ఇంద్రధనుష్ అంటే ఏంటి రెయిన్బో, రెయిన్బో ఎలా ఉంటుంది రంగు రంగుల కలర్లో 7 కలర్స్లో ఉంటుంది కదా, కాబట్టి రంగు బిరంగి అంటే కలర్ఫుల్గా రంగురంగులుగా ఇంద్రధనుష్ అనేది
ఉంటుంది. నెక్స్ట్ వన్ చాంద్. చాంద్ అంటే ఏంటి? చంద్రుడు. చమక్తా. చాంద్ ఏం చేస్తుంటాడు? రాత్ కే సమయ్ చమక్తా హై. చాంద్ ఆస్మాన్ మే రాత్ కే సమయ్ చమక్తా హై. చంద్రుడు నైట్ టైంలో మెరుస్తూ ఉంటాడు. అంటే ఏంటి? వెన్నెలని మనకి ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఆస్మాన్. ఆస్మాన్ అంటే ఏంటి? ఆకాశము. ఆస్మాన్ కిస్ రంగ్ మే హై? నీల్ రంగ్ మే హై. అంటే ఏంటి? అంటే నీలి ఆకాశం అంటాం కదా, అంటే నీలం రంగులో ఉంటుంది. అర్థమైందమ్మా మీకు ఈ రోమన్ శబ్ద భండార్లో భాషాకి బాత్. భాషాకి బాత్లో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. భాషాకి బాత్లో కొన్ని పోయమ్స్ ఇచ్చి, అంటే విశేషణ శబ్ద ఇచ్చారు కొన్ని, నిర్మల్ నదియా, మీటే జర్నీ అటువంటివి ఇచ్చినప్పుడు కొన్ని ఓన్గా మీరు విశేషణ శబ్ద సంజ్ఞా శబ్ద ఇచ్చారు. ఆ సంజ్ఞా శబ్దకి మనం విశేషణ శబ్ద, సంజ్ఞాకి విశేషణ్ కొన్ని కనిపెట్టి రైట్ చేయాలి. సూరజ్. సూరజ్ ఆస్మాన్ మే, లేకపోతే సూరజ్ దిన్ మే జగ్మగాతా హై. అంటే సూరజ్ పగల టైంలో ఎలా ఉంటాడు? జగ్మగాతా. ఫూల్ మహక్తే హై. పూలు ఎలా ఉంటాయి? సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఇంద్రధనుష్ రంగు బెరంగ్ హై. ఇంద్రధనుష్ అది ఎలా ఉంటుంది? ఆకాశంలో కలర్ఫుల్గా ఉంటుంది. చమక్తా. చాంద్ రాత్ కే సమయ్ చమక్తా హై. చంద్రుడు మనకి నైట్ టైంలో వెలుతురుని ఇస్తాడు. ఆస్మాన్ నీల్ రంగ్ మే హై. ఆస్మాన్ అంటే ఏంటి? స్కై. స్కై ఎలా ఉంటుంది? నీల్ రంగులో ఉంటుంది. ఆకాశం నీలి కలర్లో అంటే బ్లూ కలర్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా విశేషణ్. విశేషణ్ అంటే తెలుసు కదా మీకు, సంజ్ఞాయా సర్వనాम का गुण बताने वाले शब्दों को విశేషణ్ कहते हैं. అంటే ఈ సూరజ్, ఫూల్, ఇంద్రధనుష్, చాంద్, ఆస్మాన్ అనేవి ఇవన్నీ కూడా సంజ్ఞా శబ్ద. వాటి గురించి గ్రేట్గా చెప్తూ ఒక వర్డ్ని మనం న్యూగా ప్రిపేర్ చేసామన్నమాట. కాబట్టి లెసన్ సంబంధించి పాఠ్ కా నామ్ క్యా హై? కౌన్. కవి కా నామ్ బాల్ స్వరూప్ రాహి. కవి కా నామ్ క్యా హై? బాల్ స్వరూప్ రాహి. ఇవన్నీ కూడా పోయమ్స్ ఒకసారి చూడమ్మా, రీడ్ చేస్తాను. అగర్ నా హోతా చాంద్ రాత్ మే హమ్కో దిశా దిఖాతా కౌన్. అగర్ నా హోతా సూరజ్ దిన్ కో సోనే సా చమ్కాతా కౌన్. అంటే పిల్లలు ఎంతో అమాయకత్వంగా అడుగుతున్నారు. ఈ చంద్రుడు లేకపోతే ఏమవుతుంది, సూర్యుడు లేకపోతే మనకి ఏ విధంగా ఏమవుతుంది అని పిల్లల యొక్క అమాయకమైన ప్రశ్నల ద్వారా కవి మనకి వాటి యొక్క పరోపకారాన్ని తెలియజేస్తున్నారు. అగర్ నా హోతి నిర్మల్ నదియా జగ్ की प्यास बुझाता कौन. अगर ना होते पर्वत मीठे झरने भला बुझाता बहाता कौन. अगर ना होते पेड़ भला फिर हरियाली फैलाता कौन. अगर ना होते फूल बताओ खिलखिल कर मुस्काता कौन. अगर ना होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन. अगर ना होते हमको बोलो ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్. మనమే గనక లేకపోతే హమ్తో బోలో అంటే ఈ మనమే గనక లేకపోతే అమాయకమైన పిల్లలు ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్. చిన్నపిల్లలే కదా అమాయకమైన ప్రశ్నలు అడిగేది. కాబట్టి చిన్నపిల్లలమైన మేము లేకపోతే ఈ ప్రశ్నలన్నీ ఎవరు అడుగుతారని లెసను జాగ్రత్తగా పోయమ్స్, కవి పరిచయ్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలమ్మా. థ్యాంక్ యూ చిల్డ్రన్.